హాయ్ ఫ్రెండ్స్ మండల్. సో నేను విషయం బిజినెస్ ఓనర్ క్వశ్చన్ చెప్తాను, క్లారిటీ గమనించండి. మీ లోపల ఉన్న భయం ఎంత డేంజరో ఇప్పుడు మీకు క్లారిటీ అర్థమవుతుంది. మీ లోపల ఉన్న భయం అనేది ఎంత డేంజరో, మీకు మీ లైఫ్కి ఎంత డేంజరో ఇప్పుడు మీకు క్లారిటీ అర్థమవుతుంది. నేను చెప్పేది క్లారిటీ వినండి, ఓకేనా? సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, క్లారిటీ వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే జింక ఉంటుంది. సో జింక వచ్చేసి ఒక గంటకి 80 కిలోమీటర్ పరిగెడుతుంది. 80 కిలోమీటర్ పరిగెడుతుంది. సో అదే పులి వచ్చేసి గంటకి మ్యాక్సిమం 60 కిలోమీటర్ పరిగెడుతుంది. సో దానికంటే ఒక 20 కిలోమీటర్ తక్కువ పరిగెడుతుంది. కానీ ఎంత పరిగెట్టినా జింక పులికి దొరికిపోతుంది. ఎందుకు దొరికిపోతుంది తెలుసా? దానికంటే ముందే పరిగెడుతున్న జింకకి భయం ఉంటుంది లోపల. ఎండకెళ్ళి వస్తుందేమో తినేస్తుందేమో అని స్టేట్ దాని ఫోకస్ మొత్తం ముందు పరిగెట్టక వెనక తిరుగుకుంటూ చూసుకుంటూ భయంతో పరిగెడుతుంది. కాబట్టి 100% పులికి జింక దొరికిపోతుంది. సో అదే పులి ఏం చేస్తుంది, గంటకు 60 కిలోమీటర్ పరిగెడుతుంది. కానీ దాని ఫోకస్ మొత్తం జింక పైన ఉంటుంది. భయపడుతుంది. భయం లేకుండా ఫోకస్ మొత్తం జింక పైన పెట్టి పరిగెడుతుంది. కాబట్టి తప్పకుండా జింకను పట్టుకోగలుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు కూడా మీ లైఫ్లో ఏదైనా స్టార్ట్ చేయాలంటే భయపడతారు. అమ్మో వాళ్ళు చేశారు మనం చేయలేమేమో. మీరు వాళ్ళకంటే ఎక్కువ చేయగలరు. మీరు ఎవరైతే వాళ్ళని చూసి భయపడుతున్నారో మీరు వాళ్ళకంటే ఎక్కువ చేయగలరు. కాకపోతే మీ లోపల భయం ఉంటుంది. ఆ భయం అనేది మీకు ఎక్కడ కదలలేకుండా, ఏది స్టార్ట్ చేయలేకుండా ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉంచుతుంది. సో చాలామంది చూసి భయపడుతూ ఉంటారు. వాళ్ళు చేశారు, వాళ్ళతో ఏది మనతం కాదు, వీళ్ళు చేశారు, వీళ్ళతో ఏది మనతం కాదు. భయం మీకు లోపల భయం ఉంటుంది, ఇన్నర్ ఫీలింగ్ భయం ఉంటుంది మీకు. ఆ భయాన్ని వదిలిపెడితే ఎవరినైతే చూసి మీరు భయపడుతున్నారో వాళ్ళకంటే ఎక్కువ మీరు చేయగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జీవితం వల్ల మీ భయాన్ని పక్కన పెట్టండి. మీ భయాన్ని ఎప్పుడైతే పక్కన పెడతారో అప్పుడు మీ జీవితం మారుతుంది. అప్పుడు మీరు ముందడగలుగుతారు. ఓకే. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి. ఎందుకంటే నేను మీ లైఫ్కి సంబంధించిన వీడియోస్ మాత్రం పెడతా ఉంటాను. వేరే వీడియోస్, పనికిమాలిన వీడియోస్, అలాంటి వీడియోస్ నేను పెట్టను. సో మీ లైఫ్కి సంబంధించిన వీడియోస్ పెడతా ఉంటాను. కాబట్టి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఈ యొక్క వీడియోస్ షేర్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ మోటివేట్కి సంబంధించి కానీ మీ లైఫ్కి సంబంధించి మాత్రమే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.